మనోరాళ్ళు మీ ఆవిడకి మరి బస్సు ఎక్కుతుందా? ఎందుకని ఏమ్మా నీకు మీ అమ్మగారు కాదంటున్నావా? మరి ఏం జరిగిందో తెలియదా మీకు? అవునమ్మా, ఎందుకు ఇవ్వట్లేదన్నా? కరెంట్ ఎక్కువ వచ్చింది. కార్డులో ఉన్నారా? దీపం కింద గ్యాస్ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు రావాలి. వస్తున్నాయా? బస్సు ఎక్కుతున్నావా? బియ్యం వస్తున్నాయా? పెన్షన్ లాంటిది ఏమైనా వస్తుందని ఏంటి ఏమనిపిస్తుంది ప్రభుత్వం మీద? అవి కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాము మీకోసమే ఈ ప్రభుత్వం చేస్తున్నామనే భావన వచ్చేయండి సార్. ఇంటి మీద అద్దె ఎంత వస్తుంది? కరెంటు బిల్ ఎంత వస్తుంది? ఏమ్మా ఎవరు? మా సచివాలయ స్టాఫ్ సంబంధం ఏంటి పెన్షన్ ఏమైనా వస్తుందా? ఎంత వస్తుంది? సరిపోతున్నాయా? సిలిండర్లు వస్తున్నాయా? 2 సార్లు పడితే 3వ సారి వస్తా. అమ్మా చూడమ్మా, 2 సార్లు పట్టినాయంట తల్లి. శేఖర్ ఎక్కడ? ఎంత వయసు? చదువుకుంటున్నాడు. మరి ఇంటర్ సెకండ్ ఇయర్ డబ్బులు వస్తున్నాయా? 15,000. గ్యాస్ వస్తుందా? ఎందుకమ్మా? వాళ్ళిద్దరికి పంపాయా స్టాఫ్ వాళ్ళు? కొద్ది దగ్గర తల్లి గ్యాస్ రాదు పడట్లేదు అంటే అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ కదా అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని అడుగుతున్నానమ్మా. అవ్వలేదనేది నాకు తెలుసు. ఎందుకు అవ్వలేదని నీకేమైనా తెలుసా? అది సచివాలయం వాళ్ళకి మనకేమి ఇవ్వలేదు సార్. సచివాలయం వాళ్ళకి ఇవ్వలేదు. ఉన్నాయా? మరి మీరు ఏం చేస్తారు? రానాళ్ళకి ఏం చేస్తారా? మనకు అసలు అది లింక్ చేయలేదు సార్. లింక్ చేశారు నేను చెప్పలేదమ్మా. రానాళ్ళకి ఏం చెప్తారు మీకు సమాధానం? కరెక్టేనయ్యా. వాళ్ళకి మోడీది వచ్చేదంటే రావటం ఆగిపోయిందంటే ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. ఏంటి దాని సొల్యూషన్ అంటే మీరు ఏం చెప్తారంటున్నా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏం చదువు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఏజెన్సీ వాళ్ళకి తెలుసు. అవును, ఏజెన్సీ వాళ్ళకి ఏం తెలిసిందమ్మా? ఏజెన్సీలో ఎవడు ఉంటాడు అక్కడ? నువ్వే చెప్పలేకపోతే నేను అడిగేదానికి మీరు ఎవరు సమాధానం చెప్పలా. మీరు ఏంటంటే చాలా నిమిత్త మాత్రులాగా ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఈమె చదువు లేదు, నీకు చదువు ఉంది. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చదువు ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. నీకేమైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించా ఏమండి గ్యాస్ రాకపోతే ఎందుకు రాలేదని చెప్పాలి మేము. మా దగ్గరికి వస్తేనే మీరు ఎవరన్నా ఇంతవరకు అటెండ్ చేయాలి. అడిగినాను సార్, ఏం చెప్పారు? పైనుంచి అప్డేట్ అయ్యి మనకి వస్తుంది. పైనుంచి అప్డేట్ ఏంటమ్మా? గ్యాస్ రాలేదని ఆమె చెప్తుంది కదా, ఆమె ఎవరికి చెప్పుకోవాలి అని అడుగుతున్నా. ఎప్పుడు పెట్టావు? మొన్న పెట్టారా? మొన్న పెట్టావు కదా, వస్తుంది. మిగతా ఏమొస్తున్నాయి? గ్యాస్ వస్తుందా? మరి రావట్లేదంటే ఎట్టా? మరి బస్సు ఎప్పుడైనా ఎక్కుతున్నావా? హాస్పిటల్ గట్టి వెళ్ళేటప్పుడు ఫ్రీగానే ఎక్కుతున్నావా? వస్తుంది, అది కూడా వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 రోజుల్లోనే 80 లక్షల గృహాలను సందర్శించడం జరిగింది. నమ్మకంతో, ధైర్యంతో పనిచేసిన ప్రభుత్వంగా, ప్రజల పార్టీగా కూటమి నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్న సమస్యలు, జరుగుతున్నటువంటి పాలన, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, జరుగుతున్నటువంటి అభివృద్ధిని, భవిష్యత్తులో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం, అమరావతి రాజధానిని ఏ రకంగా ఏర్పరచుకుంటున్నాం, రైతుల కోసం పోలవరం అనే జీవనాన్ని జాతికి అంకితం 27వ సంవత్సరంలో చేయబోతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాంట్లో భాగంగానే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్ని, అదేవిధంగా రెండో విడత 10,369 ఉద్యోగాలకి మొదటి విడత, రెండో విడత, మూడో విడత వివిధ స్థాయిల్లో నోటిఫికేషను విడుదల చేయబోతున్నటువంటి ప్రకటన. అంతేకాకుండా పారిపోయినటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మరలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పన చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా గత 2 ఏళ్ల పాలన మీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా సంక్షేమం ఎక్కడ కూడా ఎవరు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల సంక్షేమాన్ని ఎవరైతే అన్నార్థులుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వయసు పెరిగి వృద్ధులుగా ఎవరైతే ఉన్నారో, అంగవైకల్యంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యంతో మంచం మీద కదలలేని పరిస్థితిని గమనించి ఈ యొక్క రూపకల్పన చేయటం జరిగింది సంక్షేమం అనేది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే, మరి 5 రూపాయలకి పేదవాడి యొక్క ఆకలిని తీర్చడానికి గత ప్రభుత్వంలో మొత్తం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మరలా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత. ప్రతి రైతన్నకి కూడా గతంలో 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి, అది కూడా సక్రమంగా పంపిణీ చేయకుండా 5 ఏళ్లలో 2 ఏళ్లే పంపిణీ చేసినటువంటి గత ప్రభుత్వానికి, వాళ్ళ రైతుల యొక్క కడుపు కొట్టి ఏ రైతు అయితే మనకి 3 పూట్ల అన్నం పెట్టడానికి శ్రమిస్తూ ఉన్నాడో ఆ రైతుకి నడ్డి వెరగొట్టడానికి ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ రోజున అదే రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి
ఏ యొక్క మహిళలు సమాజంలో సగభాగమైన మహిళలకి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా విద్యని పొందాలి, వికాసవంతమైన సమాజంలో వాళ్ళందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఈరోజు అందరూ కూడా విద్యను వసంగే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా సమాజంలో సగభాగమైనటువంటి సామాజిక మార్పుకి లోకల్ బాడీస్లో 33.1/3%, అదేవిధంగా పంచాయతీల్లో 50% రిజర్వేషన్స్. అంతేకాకుండా ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళలకి దీపం పథకం కింద ప్రతి గుమ్మానికి కూడా 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వటం, ఉచిత బస్సు ఎక్కేలాగా ఈ రోజున కార్యరూపం దాల్చేలాగా చేసినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక పక్క విద్యార్థుల్ని, రెండో పక్క యువకుల్ని, మూడో పక్క మహిళల్ని, నాలుగో పక్క మిగతా అన్ని వర్ణాలని కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి చేస్తున్నటువంటి పాలనని ఈ రోజున మీకు వివరించాలని చెప్పి మీ ముందుకు వచ్చాం. ప్రతి ఇంటింటికి కూడా ఇంటి గుమ్మంలోకి వెళ్ళి ఏమి వచ్చినాయి, ఏమి రాలా, ఎందుకు లేదు అని చెప్పి అడగటమే కాకుండా వారికి అన్నీ అందేలాగా చేయటం అనేదే ఈ కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పాలన. మీరు ఏ విశ్వాసంతో అయితే 164 సీట్లు గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో ఈ రోజున మీకు ప్రజాసేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని ఈ రోజున మేమందరం కూడా మీ దగ్గరికి రావటం జరిగిందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.